హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఎదురు చూస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేశారండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సిలబస్ సంబంధించిన విషయాలు ఒక్కసారి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా నోటిఫికేషన్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 256 + 435 అండి. మొత్తం 651 పోస్టులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం మనకు జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వచ్చేసరికి 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ వచ్చేసరికి 435 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అప్లై చేసుకోవచ్చని. అది ఎప్పటికీ అంటే జూలై 1, 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ గురించి కింద మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ అది మెన్షన్ చేస్తున్నాను. దాని కింద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని చెప్పి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. వీరికి 3% రిజర్వేషన్ ఉందండి. వీరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దానికి సంబంధించి మనకి అంటే ఈ పోస్టులో ఏవైతే ఇక్కడ ఇచ్చారో పోస్టులు, అందులో 3% పోస్టులు మనకి ఈ స్పోర్ట్స్ పర్సన్కి వెళ్తాయండి. అవి తీసేసుకుని మిగతా వారు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ వీళ్ళకి 3% ఇక్కడ ఇవ్వడం జరిగింది కదండి. సో ఇది హారిజంటల్ రిజర్వేషన్ విల్ బి మేడ్ వితౌట్ ఏ రిటర్న్ ఎగ్జామినేషన్, అది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఫైనల్ అప్రూవ్డ్ మెరిట్ లిస్ట్ కమ్యూనికేటెడ్ బై ద స్టేట్ లెవెల్ కమిటీ. సో వీరికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన లిస్ట్ ప్రకారం వాళ్ళకి 3% రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామినేషన్, వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ షాల్ అప్లై త్రూ ఆన్లైన్ త్రూ ద కమిషనర్ వెబ్సైట్. డేట్స్ వచ్చేసరికి 16వ తారీఖు నుండి జూలై 16 నుంచి మనకి ఆగస్ట్ 5వ తారీఖు వరకు అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి అప్లై చేయని వాళ్ళు ముందుగా ఓటీపీఆర్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో అందులో జాగ్రత్తగా మన బయోడేటా అంతా, పూర్తి డీటెయిల్స్, మన పేరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటో, ఇవన్నీ వాడు అడిగిన డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసి దాన్ని మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక మెయిల్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తామండి. వాటికి మనకి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది, మన పాస్వర్డ్ అదిని. సో వాటిని ఉపయోగించి మనం అప్లికేషన్ లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీఆర్ అనేది అప్లికేషన్ కాదు, అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందు ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కంపల్సరీ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది. వాటికే మనకి కమ్యూనికేషన్ అంతా, అంటే వాళ్ళు పంపే హాల్ టికెట్లకు సంబంధించి మెసేజ్లు కానీ ఏదైనా మెసేజెస్ వాటికే వస్తాయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ ఓటీపీఆర్ క్రియేట్ చేసేటప్పుడే అదే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి రిజర్వేషన్స్ని పర్టికులర్గా గ్రూప్ ఏంటి ఎస్సీలు అని చెప్పి ఖచ్చితంగా కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్లికేషన్స్ కనుక మొత్తం పోస్టుల కంటే 200 టైమ్స్ కనుక ఉన్నట్లయితే ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని, ఆ తర్వాత మెయిన్స్ టెస్ట్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం పర్టికులర్గా జరిగింది. ఓకేనండి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాదు. అప్లికేషన్ మస్ట్, ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వారు రెగ్యులర్గా కమిషనర్ వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. దేనికోసం అంటే ఏదన్నా పోస్ట్పోన్మెంట్ కానీ ఏదన్నా చేంజెస్ కానీ నోటిఫికేషన్లు అన్నీ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తాం ఇవన్నీ కూడా తర్వాత మేము డేట్ అనేది ప్రస్తుతానికి మనకి మెన్షన్ చేయలేదండి. ఓకే, మొత్తం పోస్టుల వివరాలు. క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు అంటే ఆల్రెడీ పాత పోస్టులు ఏవైతే రిజర్వేషన్ కేటగిరీ పోస్టులు మిగిలిపోయినాయో అవి ఇక్కడికి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయండి. ఫ్రెష్ పోస్టులు ఇవి మొత్తం కలిపి 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇది స్కేల్ అండి. పే స్కేల్ వచ్చేసరికి 25,220 నుంచి 80,910 అనే పే స్కేల్లో ఈ రిక్రూట్మెంట్ వీళ్ళకి జరుగుతుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు 60, ఫ్రెష్ పోస్టులు వచ్చేసరికి 375, మొత్తం 435 పోస్టులు. వీళ్ళ పే స్కేల్ వచ్చేసరికి 23,120 నుండి 74,770 పే స్కేల్ అయితే ఉందండి. మొత్తం ఏ వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఎన్ఎక్జర్ 1లో మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగింది, అది ఒక్కసారి చూసుకోండి అన్నాడు. మీరందరూ కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా మొత్తం చదవాలండి ఎప్పుడు నోటిఫికేషన్ని.
నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి హెల్త్ కండిషన్స్ అన్నీ, హ్యాబిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సూటబుల్గా వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసారో ఆ క్రైటీరియాని మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు స్టడీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడైనా సరే మన క్యారెక్టర్ మీద ఏదైనా బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నా కూడా మనకి ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుందండి. కాబట్టి అవన్నీ మనం అంటే మన స్టడీ లెవెల్లో కూడా మన మీద ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేకుండా మనం స్టడీ సర్టిఫికెట్స్ అవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కింద మనకి మెన్షన్ చేశాడు. సో దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడే తప్ప ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంత పర్సంటేజ్తో పాస్ అవ్వాలి, అంత పర్సంటేజ్తో పాస్ అవ్వాలనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి అండి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఓకే, ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి రెండింటికి ఒకటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో ఎటువంటి తేడా లేదు. సో హైట్ వచ్చేసరికి 163 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. బాగా గాలి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్కి తగ్గకుండా ఎక్స్పాన్షన్ ఉండాలండి. అదే ఆడవారికి వచ్చేసరికి మనకి హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉంటూ గాలి పీల్చినప్పుడు మళ్ళీ 5 సెంటీమీటర్స్ తగ్గకుండా అది ఎక్స్పాండ్ అవ్వాలండి. సో ఇక నేపాలీ, మణిపూరి వీళ్ళకి కొంత రిలాక్సేషన్ ఉందండి హైట్లో, అది మనకి పెద్ద ఇక్కడ ఇంపార్టెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళ పోస్టులు సరిగ్గా ఫిల్ అవ్వవో క్యాండిడేట్స్ అక్కడ తక్కువ ఉన్నప్పుడు అక్కడ హైట్ని మినిమం 158 సెంటీమీటర్స్గా తీసుకోవడం జరిగిందండి. అలాగే చెస్ట్ రౌండ్ ఆఫ్ ఏమో 78.8 సెంటీమీటర్స్, ఎక్స్పాన్స్ అయినప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఎస్టీకి ఇవ్వడం జరిగిందండి. సో 25 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి, 4 అవర్స్ టైం ఇస్తారు. అదే లేడీస్ అయితే, ఉమెన్స్ అయితే 16 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది 4 అవర్స్ టైంలో. సో వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ షెల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి మార్క్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇది ఒక క్వాలిఫికేషన్ టెస్ట్ మాత్రమే. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉండేవాళ్ళకి బోనస్ మార్క్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం కూడా జరిగింది, అది కూడా చూసుకోండి. అండ్ ఇక కామన్గా మెడికల్ టెస్ట్ అనేది అందరికీ మెన్కి ఉమెన్కి కూడా రాజమహేంద్రవరంలో మనకి ఒక హెల్త్ సర్టిఫికేట్ మనకి అక్కడ మెడికల్ బోర్డు ద్వారా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, దాని బాడీ మీద ఎటువంటి వ్యాక్సినేషన్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తారండి అక్కడ. ఫిజికల్ టెస్ట్ అంతా మనకి మెడికల్ టెస్ట్ అంతా రాజమహేంద్రవరంలో జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ అబ్టైన్ ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎ మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ విచ్ విల్ బీ ఫర్నిష్డ్ టు ద కమిషన్ ఎట్ ద అప్రాప్రియేట్ టైమ్. సో ఈ సర్టిఫికేట్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనం ఎలిజిబుల్ చేస్తారండి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత చివరిగా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. సో అది ఇక్కడ మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రిజర్వేషన్స్ మనకి మీకు తెలిసిందే, హారిజాంటల్ రిజర్వేషన్స్, వెర్టికల్ రిజర్వేషన్స్ అన్నీ పాటిస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, ఉమెన్స్కి అయితే 1/3% ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, అది హారిజాంటల్ రిజర్వేషన్స్ అండి. అవన్నీ మనకి ఇక్కడ రిజర్వేషన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 3% మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి రిజర్వేషన్ చేయబడి ఉంటుందని. ఇక బీసీఈకి సంబంధించి కోర్టులో కేసు ఉందంటండి, లిటిగేషన్ ఉందంటండి హైకోర్టులో, హానరబుల్ కోర్ట్స్లో. దాని ఫైనల్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ని వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ తీర్పుని క్రైటీరియాగా తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ అప్లికేషన్ ఇయర్ అంటే 2025 కదండి. సో వాళ్ళు దాని ప్రీవియర్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకోండి ఇది ఒకసారి, అంటే మళ్ళీ ఇది తేడా వస్తే మన ఈడబ్ల్యూఎస్ని కన్సిడర్ చేయకపోవచ్చు. కాబట్టి నెససరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదొక్కసారి చూసుకోండి. నెక్స్ట్ అందరూ కూడా ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పర్టికులర్గా
కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీఓఎస్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ అప్రాప్రియేట్ టైమ్. సో అవసరమైన సమయంలో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ ఆ సర్టిఫికేట్స్ అవి రెడీ చేసుకోండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇఫ్ నో ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఆర్ అవైలబుల్ దెన్ ద 2% ఆర్ ఎనీ షార్ట్ ఫాల్ ఆఫ్ 2% పోస్ట్స్. సో గుర్తుపెట్టుకోండి, 2% మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉందండి. అటువంటి వాళ్ళు ఎవరో లేనప్పుడు అవి మెన్తో రిజర్వేషన్ ఫిల్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాగ్రత్త చూడండి. 2% రిజర్వేషన్ షెల్ బి ప్రొవైడెడ్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్. అవుట్ ఆఫ్ 2%, 1% ఆఫ్ పోస్ట్ షెల్ బి గివెన్ టు ఉమెన్ అండ్ ఇఫ్ నో ఎలిజిబుల్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్. మొత్తం 2% కూడా మెన్స్ చేత ఫిల్ చేయండి. ఉమెన్స్ ఎవరో లేనప్పుడు అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్కి. ఇక్కడే ఆడవారు లేనప్పుడు మగవారితో వాటిని ఫిల్ చేసేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. ముందు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంటర్మీడియట్ కాడి నుంచి కంటిన్యూస్గా బ్యాక్ 4 years ఎవరైతే ఈ ఏరియాలో స్టడీ చేస్తారో, ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేస్తారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఏ స్కూల్లోనూ చదువుకునే సందర్భంలో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా 4 years నేను ఈ ఏరియాలోనే నివసిస్తున్నాను అని చెప్పి వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. లోకల్ సర్టిఫికేట్స్ లోకల్ ఏరియాకి రెండు, ఒకటి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ స్కూలు, ఇంకొకటి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు నోటిఫికేషన్లో పర్టికులర్గా ఏం మెన్షన్ చేసాడు, ఎవరైతే 10th class చదివి ఉంటారో వాళ్ళు కంపల్సరీ కూడా స్టడీ సర్టిఫికేట్నే ప్రొవైడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము కన్సిడర్ చేయము అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇఫ్ ఎ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అప్ టు SSC. సో ఎవరైతే 10th class వరకు కనుక చదివి ఉన్నట్టు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో 10th class వాళ్ళు కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్నే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నేను చదివిన స్కూల్ లేదు, నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్ ఇన్వారియబులీ. సో ఎవరైతే ద క్యాండిడేట్స్ హూ అక్వైర్డ్ డిగ్రీ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీ, ఎవరైతే ఏమీ చదవకుండా డైరెక్ట్గా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీస్ చదివేస్తారో, అంటే 10th class కూడా వాళ్ళు చదవకుండా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ కడతారండి కొంతమంది, వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము కన్సిడర్ చేస్తాము అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సింగిల్ సిట్టింగ్ ఎంటర్, డైరెక్ట్ ఎంటర్ కట్టిన వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము కన్సిడర్ చేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక 100% ట్రైబల్ పోస్ట్ అని 100% ట్రైబ్స్కి, ST క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 30 years ఏజ్ అని ఆల్రెడీ చూసాం. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఆ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, SC, ST అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్కి 10 year ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ద SC, ST క్యాండిడేట్స్ హూ అవైల్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ SC, ST ఫ్రెష్ వేకెన్సీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఫ్రెష్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఇవ్వము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పాయింట్ మీరు ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న OTPR క్రియేట్ చేసుకోవాలని. OTPR క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక OTPR ఐడి అలాగే పాస్వర్డ్ అనేది మనకి వస్తుందండి. దాని ద్వారా మనం వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకుని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకుని మనం ఫిల్ చేయాలి. అక్కడ మనం లోకలా, నాన్ లోకలా, మన కేటగిరీ ఏంటి, మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేయడం, ఇటువంటివన్నీ జాగ్రత్తగా చూసుకుని మనం సేవ్ చేసిన తర్వాత మనకి అది పేమెంట్లోకి వెళ్తుందండి. ఓకే, అమౌంట్ అది ఎంత కట్టాలనేది మనకి కింద చెప్పడం జరిగింది. పేమెంట్ ప్రాసెస్, అప్లికేషన్ హ్యాస్ టు బి వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ దట్ ఆర్ డిస్ప్లేడ్. సో పేమెంట్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చేసుకోవాలి. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమౌంట్ మనకి రాదు. ఓకే అండి. సో ఆన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ద పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఈజ్ జనరేటెడ్. ఒక పేమెంట్ అయిన తర్వాత మాకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. అలాగే మన సెల్కి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుందండి. దాన్ని మనం ప్రింట్ తీసుకుని
జాగ్రత్తగా అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దెన్ ద అప్లికేషన్ షుడ్ స్టార్ట్ ద ఫ్రెష్ పేమెంట్ ప్రాసెస్ మెన్షన్ ఇన్ ద స్టెప్ 2. మళ్ళీ స్టెప్ 2 నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ పేమెంట్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా లాస్ట్ డేట్ వరకు మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామండి. వన్స్ ద అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కరెక్షన్స్ ఇన్ ద అప్లికేషన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ విల్ బి అలౌడ్ అప్ టు 7 days ఓన్లీ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత ఒక 7 రోజుల వరకు మనకి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విత్ ఫైన్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం అప్లికేషన్ మనం ఎడిట్ చేయాలంటే మళ్ళీ మనం వెబ్సైట్లో కొంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫీజు విషయం వచ్చేసరికి 250 రూపీస్ అందరికీ కామన్ అండి. 80 రూపీస్ వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు, 250 రూపీస్ ఏమో అప్లికేషన్ ఫీజు, 80 రూపీస్ ఏమో ప్రాసెసింగ్ ఫీజు. కొన్ని కేటగిరీస్ అభ్యర్థులకి 80 రూపీస్ ఫీజు వాళ్ళు కలెక్ట్ చేయరు. ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఎవరైతే వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్, సో ఇటువంటి వాళ్ళకి 250 రూపీస్ అయితే తీసుకుంటారు, 80 రూపీస్ అయితే తీసుకోరు. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా ఆన్లైన్లో పేమెంట్ చేయాలండి. ఇక్కడ చూడండి, డిమాండ్ డ్రాఫ్ట్స్ అంటే డీడీలు అవి యాక్సెప్ట్ చేయరు. అందులో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్, ఆ తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అవి తర్వాత మనకు అప్లికేషన్లో వస్తాయి, అవి మనం చూసుకోవాలి. సో ఓఎంఆర్ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది, ఇదంతా మనకి అంతగా ఇంపార్టెంట్ ఏం కాదండి. లీగల్ ప్రొవిజన్స్ ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇవన్నీ పోస్టులు లోకల్, నాన్ లోకల్, ఎస్సీ ఎస్టీ బీసీ అవి డివిజన్స్ అండి. ఇవన్నీ మనం మెయిన్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మొత్తం మనకి 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుందండి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 మార్క్స్, మొత్తం 150 మార్క్స్. 2 పోస్టులకి కూడా ఒకటే ఎగ్జామినేషన్, గుర్తుపెట్టుకోండి. వేరు పోస్టులకి వేరు ఎగ్జామ్స్ కాదండి. రెండింటికి ఒకటే సిలబస్, ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్కి సిలబస్ వేరేగా ఇచ్చాడు. మెయిన్ అంటే కొంత పెద్దగా ఏమీ తేడా లేదండి. ఒక 2%, 3% సిలబస్ స్క్రీనింగ్కి మెయిన్కి తేడా ఉంది. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్, దాన్ని ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది చూద్దాం. సో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీలో జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగిందండి. సో మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని యొక్క అప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనమాట. మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే సైన్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎన్ ఇండివిజువల్ హూ హ్యాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ మేడ్ ఏ స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. సో అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినా, అందులో సైన్స్ గ్రూప్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు చేయగలిగే రేంజ్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే అందరికీ తెలిసిన సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడ అడగడం జరుగుతుంది. మన డైలీ లైఫ్లో మనం వాడే సైన్స్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా జరుగుతుంది. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ అండి, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇటు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని చూడాలి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎంఫసిస్ ఆన్ ద బ్రాడ్ అండ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ సోషియో ఎకనామిక్, కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి అంటున్నాడు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అంటే మనం ఎక్కువగా ఏపీ హిస్టరీ మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క జాగ్రఫీ విత్ చూసుకోవాలండి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని జాగ్రఫీని ప్రిపేర్ అవ్వండి అని. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, సో ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, అయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దృష్టిలో మెయిన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ముందు పాలిటీ అంటే సెపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఉండదు, కానీ ఎకానమీ ఇండియా ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఇక్కడ ముందుగా ఇండియన్ ఎకానమీ చూసుకుని మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీస్కి బడ్జెట్ అలాగే సోషియో ఎకనామిక్ సర్వే రెండు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ
రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ మీద మెంటల్ ఎబిలిటీ ఇస్తాడండి. అది నెంబర్ సిరీస్లు ఇటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి మనకి 75 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మనం 10th క్లాస్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు మెయిన్ టెక్స్ట్ బుక్స్లో మనకి సైన్స్ కంటెంట్ అంతా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుందండి. మనకి టెక్స్ట్ బుక్సే మెయిన్, పెద్ద పెద్ద మెటీరియల్స్ పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ సంబంధించి ఆ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని ముందు క్షుణ్ణంగా చదవండి. ఇవన్నీ అక్కడ ఉన్నవి, ఇవన్నీ రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్, లివింగ్ వర్డ్, ట్రాన్సిషన్ అండ్ ఎక్స్క్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఆ 6th 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నవే. న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా అవి చూడండి. ఎన్విరాన్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టడీస్ మనకి స్కూల్ లెవెల్లో ఉంటుంది. లేదు ఎన్సీఆర్టీ వాళ్ళ బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. ఇక్కడ మెన్షన్ చేసినవి అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ ఇవన్నీ కూడా మనకి స్కూల్ లెవెల్లో ఉన్నాయండి. అవన్నీ చూసుకోండి. యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఇవన్నీ కూడా మనకి స్కూల్ లెవెల్లో ఉన్నవి. ఈ టాపిక్ మాత్రం మన దగ్గర స్కూల్ లెవెల్లో దొరకదండి. ఇది ఎథనోబాటనీ అనేది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ఈ ప్లాంట్స్ పేర్లు, ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్ని చదువుకుంటూనే వీటి యొక్క ఉపయోగాలు కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో ఏదైనా ఒక వెబ్సైట్ ఆన్లైన్లో సెర్చ్ చేసి ఒక చోట నోట్ చేసుకుని చదువుకోండి. లేదు బయట మెటీరియల్ దీనికి దొరుకుతుందేమో చూడండి. మీకు జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటున్నారు. అర్థమెటిక్స్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఈ 3 మనకి స్క్రీనింగ్ టెస్ట్కి ఇవ్వడం జరిగింది. మెయిన్స్కి వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ అవి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది మెయిన్ సిలబస్ చూసినప్పుడు చూద్దాం. ఇది 75 మార్క్స్కి మనకి మ్యాథమెటిక్స్ అండి. మన ఛానల్లో ఈ స్కూల్ లెవెల్లో ఉండే ప్రతి బిట్స్ మీకు మేము అందించడం జరుగుతుంది. అంటే సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈ బిట్స్ అన్నీ మేము మీకు ఎంసీక్యూల రూపంలో ప్రొవైడ్ చేస్తామండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మా ఛానల్ పేజెస్ విజిట్ చేసి ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్కి ముందుగా ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మనకి తెలుగు మరియు ఇంగ్లీషు మన ఇంగ్లీష్లో తెలుగులో మనం ఏ విధంగా ఉన్నాం అనేది తెలుసుకోవడానికి ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్. దీంట్లో ఎటువంటి మార్క్స్ మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు మన ఎగ్జామ్లో. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ 2 పేపర్లు ఇప్పుడు 100, 200 మార్క్స్కి అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మెయిన్స్లో అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనేది మెన్షన్ చేయలేదండి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందని ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోండి. సో మెయిన్స్కి 1:2 రేషియోలో తీసుకుంటాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూసుకోండి ఎంత రేషియోలో తీసుకుంటారనేది. నెక్స్ట్ మళ్ళీ సిలబస్ ఇక్కడ మెయిన్స్కి ఇవ్వడం జరిగిందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో అన్నీ కామన్గానే ఉన్నాయి. సేమ్ సిలబస్ అండి. ఏదైతే ప్రిలిమ్స్కి ఇచ్చారో అదే సిలబస్ మెయిన్స్లో ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కొంచెం తేడా ఉందండి. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ దాకా అంతా కామనే, ఈ ఎథనోబాటనీ దాకా. ఆ తర్వాత మనకి యూనివర్స్ సంబంధించి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మన స్పేస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అది శాటిలైట్ సిస్టమ్స్ గురించి వాటి గురించి. ఇక మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్స్ ఆల్రెడీ పాత దాంట్లో ఉంది. ఇక్కడ ఆల్జీబ్రాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ట్రిగ్నామెట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మెయిన్స్లో. జామెట్రీ ఉంది. మెన్సురేషన్స్ కూడా ఇంతకుముందు లేదండి ప్రిలిమ్స్లో, ఇప్పుడు ఇక్కడ మెయిన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో అది సిలబస్ అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుందని. ఇది క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30, బీసీ క్యాండిడేట్స్ 35, ఓసీ క్యాండిడేట్స్ కనీసం 40 మార్క్స్ అందులో గెయిన్ చేస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్కండి. సో ఇది మనకి మెయిన్ ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండి. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. సో మన ఛానల్ చూడండి. మీకు ఉపయోగపడే వీడియోస్ అన్ని మేము ఇక్కడ అందిస్తున్నాం. థ్యాంక్ యూ.